హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలి అని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ కథలు. మన ఫ్యామిలీ సబ్స్క్రైబర్ ఒకరు నాతో పంచుకున్న విషయం, ఎవరైనా ఇంత దిగజారి ఇలా చేయగలరా అని నేనే ఆశ్చర్యపోయానండి. ఆ సంఘటననే మీతో నేను పంచుకోబోతున్నాను. ఒక మధ్యతరగతి కుటుంబం. వాళ్ళకి చాలా బంధువులు ఉన్నా కూడా ఎందుకు పనికి వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ కష్ట సుఖాల్లో కానీ పాలు పంచుకునేవాళ్ళు కాదు. లేనిపోని నిందలు వేస్తూ ఎప్పుడూ వాళ్లను చిన్నచూపు చూస్తూ ఉండేవాళ్ళు. అలాంటి కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు, అక్క చెల్లెలు. అక్క పేరు సౌందర్య, చెల్లెలి పేరు రూప. అక్క పేరుకు తగినట్టుగానే ఎంతో అందాల రాశి. ఇక చెల్లెలు రూప అయితే చాలా గడుసు పిల్ల, అల్లరి పిల్ల. చిన్నప్పటి నుంచి అక్క సౌందర్య అంటే వాళ్ళ కుటుంబంలో ఎంతో ముందు చూపు. ఇంటి పనులు చేసుకుంటూ తల్లిదండ్రులను బాగా చూసుకునేది. అందరి వద్ద గుణవంతురాలు అనే పేరును తెచ్చుకుంది. ఇక చెల్లెలు రూప పని దొంగ, అస్సలు పని చేయదు. ఎప్పుడు ఆడుకోవడం, నిద్రపోవడం, అక్కడ ఇక్కడ వెళ్ళడం, అల్లరి చేయడం, ఇదే పని. అందరూ తనని చలాకి పిల్ల అంటూ ఏడిపించేవారు. అయితే చెల్లెల రూప ఎంత చలాకి పిల్ల అయినా, ఎంత గడుసు పిల్ల అయినా తన కుటుంబంపై తనకు ఎంతో ప్రేమ ఉండేది. తన అక్క సౌందర్య అంటే తనకు ఎంతో ప్రాణం. తనకు ఎలాంటి కష్టం వచ్చినా తను తోడుగా ఉండాలని, తను ఎదురుగా నిల్చుని ఆ సమస్యని ఎదిరించాలని చిన్నప్పటి నుంచే మనసులో నిర్ణయించుకునేది. ఆ కుటుంబంలో అక్కను ఎప్పుడూ పొగుడుతూ తను గుణవంతురాలు, సౌందర్యవంతురాలు అంటూ ఎప్పుడూ తలపై పెట్టుకుని మెరిపించేవారు. అసలు రూపని పట్టించుకునేవారే కాదు. చిన్నప్పటి నుంచి రూప ఒంటరితనానికి గురైంది. అందరూ తనని ఏడిపించుకుంటూ తిడుతూ ఎప్పుడూ తన అక్కని పొగుడుతూ ఉండేవారు. మానసికంగా ఇది రూపను చాలా కుంగదీసింది. తన బాధను ఎవరితో పంచుకోవాలో తెలియదు, ఎలా చెప్పాలో కూడా తెలియదు. ఏం చేస్తే తన తల్లిదండ్రులు, బంధువులు కానీ తనని ప్రేమిస్తారో, తనని పొగుడుతారో, తనని దగ్గరికి తీసుకుంటారో అని ఆలోచించేది. మనసులో ఎంత బాధ ఉన్నా కూడా తన కుటుంబంపై ఎలలేని ప్రేమ. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత తన అక్క సౌందర్యకి వివాహమైంది. రూప తన అక్క వివాహాన్ని తట్టుకోలేకపోయింది. ఇక తన అక్క ఆ కుటుంబానికి చెందినది కాదు అన్న నిజాన్ని ఊహించలేకపోయింది. ఇక రూప అలవాటు పడిపోయింది. స్కూల్కి వెళ్ళడం, చదవడం, ఇంటికి రావడం, ఇంటి పనులను చేయడం, ఇదే తన రోజు పనులుగా మారిపోయాయి. తన మాటలను పంచుకోవడం కానీ, తన బాధలను వినడం కానీ ఎవరూ లేరు. ఇలాగే మానసికంగా దెబ్బతిన్న రూప చాలా రోజుల పాటు కుంగిపోతూ ఉంది. ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత రూపకు కూడా వివాహమైంది. వివాహం తర్వాత తన జీవితం అల్లకల్లోలంగా మారింది. మరీ దిగజారిపోయింది. అత్తింటి వాళ్ళ సూటిపోటి మాటలు వినలేక చాలా మనసులో బాధపడేది. ఎవరితోనూ చెప్పుకోలేకపోయేది. అలా అని పుట్టింటిపై ప్రేమ విడవలేదు. పెళ్లి తర్వాత రూప తన కాళ్లపై తను నిలబడింది. తను సంపాదించిన ప్రతి ఒక్క మొత్తాన్ని కూడా తన పుట్టింటి వాళ్లతో పంచుకునేది. తన పుట్టింటి వాళ్ళకి కష్టం అనగానే సమయం సందర్భం కూడా చూడకుండా తన చేతనయ్యే సహాయాన్ని చేసేది. అయితే విపర్యాసం ఏమంటే రూప ఎంత సహాయం చేసినా, ఎంత మేలు చేసినా తన పుట్టింటి వాళ్ళు ఎప్పటికీ గుర్తించేవారు కాదు. తనని చులకనగానే చూసేవారు. తన అక్క సౌందర్య కూడా వివాహంలో తన కుటుంబంలో సంతోషంగానే ఉంది. అయితే కొన్ని సమస్యల వల్ల బాధపడుతూ ఉండేది. అప్పుడప్పుడు రూపకి ఫోన్ చేసి తన సమస్యలను, తన బాధలను వివరించేది.
ఆ మాటలను విన్న రూప తన శక్తికి మీరి తన అక్కకు సహాయపడేది. ఇలా కొన్ని సంవత్సరాలు రూప తన అక్క సౌందర్యకు ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంది. అయితే ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు. కొన్ని సంవత్సరాల తర్వాత రూప పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. మన కష్టాలను పంచుకుంటూ మన కుటుంబానికి సహాయం చేస్తుంది అన్న ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ కృతజ్ఞతను మరిచిపోయి తన కుటుంబమే తనని ద్వేషించడం మొదలుపెట్టింది. ఎంతలా అంటే తను గర్భిణి అయినా కూడా ఎవ్వరూ తన దరిదాపులకు కూడా వెళ్ళేవారు కాదు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. ఇన్ని సంవత్సరాల నుంచి తన సహాయం పొందిన తన కుటుంబం తనని మర్చిపోయింది. ఇలా ఉండగా కొన్ని సంవత్సరాలకే రూప మానసికంగా కుంగిపోయింది. అలాగే తన ఆరోగ్యం దినే దినే క్షీణిస్తూ వస్తుంది. ఎందరు వైద్యులను సంపర్కించినా ఏ సమస్య కనిపించడం లేదు. అయితే ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావడం లేదు. ఎప్పుడు పరుగులు తీస్తూ చలాకీగా ఉండే రూపకి ఇప్పుడు మంచం కింద కాలు పెట్టడం కూడా వీలవ్వడం లేదు. అంతలా తన ఆరోగ్యం చెడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తన కుటుంబం నుంచి ఎలాంటి సహాయం కూడా దొరకలేదు. ఈ బాధ రూపను ఇంకా మానసికంగా కుంగదీసింది. అయితే రూపకు తన పాత స్నేహితురాలు కలిసింది. తను తన పరిస్థితిని చూసి తనకి ఒక సహాయం చేస్తానని చెప్పింది. మా తాతగారు ఇలాంటి పరిస్థితుల్లో సహాయం చేయగలరు. ఒకరోజు మనం వెళ్ళి వాళ్ళని చూసి వద్దాం. వాళ్ళు ఏమైనా చెప్తారేమో, అది నీకు సహాయపడవచ్చు అంటూ తన పాత స్నేహితురాలు రూపని తన తాతవారి ఇంటికి తీసుకువెళ్ళింది. వెళ్ళిన వెంటనే రూపను చూసిన తన తాతగారు అక్కడే ఆగు తల్లి అంటూ వాకిలి దగ్గరే ఆపేశారు. రూపకి అర్థం కాలేదు. అయోమయంలో ఉంది. ముందుగా దృష్టి తీస్తాను, తర్వాత లోపలికి రా అంటూ దృష్టి తీశారు. తర్వాత లోపలికి వెళ్ళి కూర్చున్నారు. తన చేతి యొక్క నాడీని పట్టుకొని చూసి తనని ఏదో ఆలోచిస్తూ ఏదో లెక్కలు వేస్తూ ఒక మాట చెప్పారు. తల్లి, ఇక చాలు, ఇంతటితో నీ పుట్టింటిని వదిలేసేయి. నీపై ఏమాత్రం కృతజ్ఞత ఉన్నా వాళ్ళు ఇలాంటి పనులు చేసేవారు కాదు. నువ్వు బ్రతకాలంటే దయచేసి నీ పుట్టింటికి వెళ్ళకు, వాళ్లతో మాట్లాడకు, వాళ్లకు ఎలాంటి పనులతో సహాయపడకు. నువ్వు ఎంతగానో ప్రేమించిన నీ కుటుంబం వాళ్ళే నీకు ఇలా చేశారు. నాకు తెలుసు నువ్వు నమ్మవు అని. అయితే నువ్వు నమ్మక తప్పదు. దేవుడిపై నమ్మకం ఉంచు, అన్నీ సర్దుకుంటాయి. నేను కొన్ని పరిహారాలను చెప్తాను, అలాగే కొన్ని పూజలను చెప్తాను. అవి చెయ్యి. సంవత్సరంలోపు నీ ఆరోగ్యం కుదుట పడుతుంది అంటూ సలహా ఇచ్చారు. అయితే ఇది నమ్మలేని పరిస్థితుల్లో అయోమయంలో పడిపోయింది రూప. కానీ తను నమ్మాల్సి వచ్చింది. ఎందుకంటే తన ప్రపంచం అనుకొని తన కుటుంబాన్నే ప్రేమించిన రూపకి తన కుటుంబమే వెన్నుపోటు పొడిసింది. మాట మంత్రాలతో తనను కట్టిపడేయాలని, తనకు ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని అనే ఒక ఉద్దేశంతో తన స్వంత అక్కే తనకు చెడు ప్రయత్నం చేసిందని తెలిసిపోయింది. తనకు ఏదైనా చెయ్యాలి అనుకున్నా తనను ఎంతగానో ప్రేమించిన కారణంతో తనకి ఎలాంటి చెడు కాకూడదు అని కోరుకుంటూ రూప కంటతడి పెట్టుకుంది. తల్లి, ఇక చాలు, ఇక ఏడవడం ఆపేసేయి. ఇక నీ కష్టాలు కరిగిపోయాయి. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు నువ్వు చేసిన పని నిస్వార్థమైనది. అయితే దాన్ని గుర్తించలేకపోయింది నీ కుటుంబం. నీ ప్రాణాలనే తీయాలని కోరుకుంది. ఇలాంటి యోగ్యం లేని వాళ్ల కోసమా నువ్వు ఇంత తప్పించింది అంటూ తాతగారు నచ్చజెప్పారు. తాతగారి మాటలను విన్న రూప అర్థం చేసుకుంది. అక్కడి నుంచి వెళ్ళి తన భర్తకి జరిగిన విషయాన్ని మొత్తం చెప్పి కొన్ని రోజులకే ఆ ఊరిని వదిలి దూరంగా వెళ్ళిపోయారు.
జరిగిన విషయంలో ఎంతగానో కుమిలిపోయిన రూప తన పుట్టింటి నుంచి ఏ కబురుని వినేది కాదు. తనకు ఎలాంటి విషయాలని కూడా పంచుకునేది కాదు. వాళ్లతో పూర్తిగా తన సంబంధాన్ని తెంపుకుంది. ఇలా సంవత్సరం గడిచిపోయింది. తాతగారు చెప్పిన పరిహారాన్ని చేసుకుంటూ రూప కుదుటపడింది. అయితే ఈ సంవత్సరం లోపు మళ్ళీ వాళ్ళ కుటుంబం తనని కలవడానికి ప్రయత్నించింది. అయితే మనసులో దృఢంగా నిశ్చయించుకున్న రూప వాళ్ళని కలవలేదు. తన స్వంత కుటుంబమే తనని చంపాలని చూసింది అన్న ఒక విషయం రూపని మరింత దృఢంగా మార్చేసింది. అయితే కొన్ని సంవత్సరాలకే తన అక్క సౌందర్య వివాహంలో కూడా చిక్కులు ఏర్పడి తన ఆరోగ్యం క్షీణించి విలవిలలాడుతూ నరకం అనుభవించి చనిపోయింది. ఈ విషయం తెలిసిన రూప చాలా బాధపడింది. కానీ తన చేతిలో ఏమీ లేదు. అంతా తను చేసుకున్న పనికి తన కర్మఫలం అంటూ సర్ది చెప్పుకుని ఇప్పుడు తన కుటుంబంతో సంతోషంగా ఉంటుంది. ఇదండి ఈరోజు మన అమ్మమ్మ కథల్లో మన సబ్స్క్రైబర్ మనతో పంచుకున్న కథ. తన కథను విన్నాక నేను ఎంతో బాధపడ్డాను. అయితే తన దృఢ సంకల్పం ఎంతో అమోఘమైనది. మీరు ఇలాగే చాలా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నానండి. దయచేసి ఎవరు చెడు ప్రయత్నాలకి వెళ్ళకండి. ఆ బాధతో విలవిలలాడుతూ వాళ్ళు కార్చే ప్రతి కన్నీటి బట్టుకు మనం సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇదే కర్మ. దైవం పైన నమ్మకం ఉంచండి, అంతా మంచే జరుగుతుంది. సెలవు తీసుకుంటున్నానండి. జాగ్రత్త.